మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, వింటూ ఉంటాం అసలు నాగదోషం ఉంది అని. అసలు నాగదోషం అంటే ఏంటండి? నాగదోషం అంటే అది రాహుకేతువులకు సంబంధించిన దోషం. అది మన అంటే ఒక వ్యక్తి యొక్క జాతక కుండలిలో రాహుకేతులు ఉండే స్థానాలను బట్టి అది నిర్ణయిస్తారు. అయితే నాగదోషం రకరకాలుగా ఉంటుంది. దాని గురించి విపులంగా చెప్పాలంటే, ముఖ్యంగా నాగదోషం గురించి చెప్పాలంటే ఏంటంటే, ఒక వ్యక్తి జాతకంలో పంచమ స్థానాన్ని చూస్తారు. పంచమ స్థానంలో కనుక రాహు ఉండి తర్వాత ఏకాదశి స్థానంలో కేతు ఉంటే దాన్ని రాహుకేతు యాక్సిస్ అంటారు, రాహుకేతు రేఖ అంటారు దాన్ని. ముఖ్యంగా ఈ నాగదోషం అనేది ఎక్కువగా ఈ పంచమ స్థానం నుంచి ఏకాదశ స్థానం ఆ రేఖ మీదనే ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే పంచమ స్థానంలో రాహు ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్కన్వెన్షనల్ థింకింగ్ ఉంటుంది. అన్కన్వెన్షనల్ థింకింగ్ అంటే ఏది దాని స్థానంలో అలా ఉందని ఒప్పుకోరు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, పొద్దున పూట సూర్యుడు ఉదయించాలి అని చెప్పాను అనుకోండి, పొద్దున పూట ఎందుకు ఉదయించాలి, సాయంత్రం ఎందుకు ఉదయించకూడదు అడుగుతారు వాళ్ళు. క్వశ్చన్స్ అనే కాదు, వాళ్ళ థింకింగ్ వేరేగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. తర్వాత ఏముంటుందంటే ఏ పని సక్రమంగా చేయలేరు వాళ్ళు, ఈ నాగదోషం ఉన్నవాళ్ళు. అయితే ఈ నాగదోషంలో వేరే రకం ఉంది, కాలసర్ప దోషం అని కూడా ఉంది. కాలసర్ప దోషం అంటే ఏంటంటే, రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు మధ్యలో ఉండిపోతే కాలసర్ప దోషం అంటారు. కొన్నిసార్లు ఏంటంటే అన్ని గ్రహాలు లేకపోయినా అన్ని గ్రహాలు ఉండి లగ్నం బయట ఉంటుంది. అది కూడా ఒక రకమైన కాలసర్ప దోషమే, కానీ దాన్ని పద్మ కాలసర్ప దోషం అంటారు. అది తక్షక అట్లాంటి వాటితో కంపేర్ చేస్తే అంత సీరియస్ కాదు. సో నాగదోషాల్లో కాలసర్ప దోషం కూడా ఒకటి. కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు జీవితంలో ఎక్కువ ఎదగలేరు చాలా కేసెస్లో. అంటే ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చేసుకునే అనుష్ఠానం వాటిని బట్టి ఉంటుంది. అది ఎక్కువ శాతం మంది జీవితంలో ఎదగలేరు, ఎందుకంటే నాగదోషం వాళ్ళకి అడ్డుపడుతుంది, ప్రతి స్థాయిలో అడ్డుపడుతుంది. ముఖ్యంగా నాగదోషం గురించి చెప్పాలంటే పంచమ స్థానం, ఏకాదశి స్థానం, రెండో స్థానం చూస్తారు. రెండో స్థానం ఈ రాశుల్లో కనుక రాహుకేతువులు ఉంటే, సంచరిస్తూ ఉంటే దాన్ని నాగదోషం అంటారు. ఆ రాశిని బట్టి కూడా ఉంటుంది, ఏ రాశిలో ఉంది అది చూసుకొని చేస్తారన్నమాట, అది నాగదోషం అంటారు. మరి నాగదోషం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటారు? నాగదోషం వల్ల ఏమవుతుందంటే అడ్డంకులు ఎక్కువ వస్తాయి చేసే పనుల్లో. అంటే ఏ పని చేయాలన్నా ముందుకెళ్ళదు, ఏది చేసినా కూడా వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు, విఫలమైపోతూ ఉంటారు, విఫలమై వదిలేస్తూ ఉంటారు దాన్ని. ముఖ్యంగా చెప్పాలంటే అడ్డంకులు ఎక్కువ వస్తాయి. అడ్డంకులు ఎక్కువ వస్తాయి, వాళ్ళకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఒక జీవితం పట్ల ఒక సరైన అవగాహన ఉండదు. వాళ్ళకి ఎలా పడితే అలా పనిచేస్తూ ఉంటారు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇట్లా ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ముఖ్యంగా జీవితంలో ముందుకు వెళ్ళారు నాగదోషం ఉన్నవాళ్ళు. గురుగారు, మరి ఈ నాగదోషం ఎవరికి వర్తించదంటారు? నాగదోషం ఎవరికి వర్తించదంటే, పంచమ స్థానంలో కానీ రాహు ఉండి పంచమ స్థానాధిపతికి గురు దృష్టి ఉందనుకోండి, గురు దృష్టి పంచమ స్థానం మీద ఉండాలి. లేదు పంచమ స్థానాధిపతి ఒక మంచి ప్లేస్లో ఉండి ఉచ్చలో కానీ లేకపోతే మంచి రాశులతో, మంచి గ్రహాలతో కలిసి ఉంటే, ముఖ్యంగా గురువుతో కలిసి ఉంటే అప్పుడు దోషం ఉన్నా కూడా పోతుంది, నలిఫై అయిపోతుంది. ఒక ఉదాహరణ తీసుకుని చెప్తాను మీకు. సింహరాశి వాళ్ళకి, సింహలగ్నం వాళ్ళకి పంచమ స్థానం ధనురాశిలో రాహు ఉందనుకున్నాం, వాళ్ళకి నాగదోషం ఉన్నది. కానీ అదే సమయంలో గురువు ఎక్కడున్నా చూడండి, గురువు కనుక మీనంలో ఉన్నాడనుకోండి, మీనరాశిలో ఉన్నాడనుకోండి, అంటే పంచమ స్థానాధిపతి 8లో ఉండి ఈ దోషాన్ని తీసేస్తాడు అనమాట. అంటే ఈ పంచమ స్థానాధిపతి కనుక బలంగా ఉండి, వీక్షణ ఉండి, ఆయన పొజిషన్ బాగుంటే అప్పుడు నాగదోషం నలిఫై అయిపోతుంది. పైగా ఇంకోటి కూడా చూస్తారు, ఏంటంటే కుజుడితో రాహు కలిసినా కూడా నాగదోషం అంటారు. ఎందుకంటే కుజుడు ఆల్రెడీ ఫీరీ ప్లానెట్, ఆవేశపడిన ప్లానెట్. అది దాంతో రాహు కలిస్తే అవుతుంటే ఒక దోషం ఫామ్ అవుతుంది. అది కూడా శక్తివంతమైన నాగదోషాలు ఒకటి చెప్తారు అది. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఎవరికి వర్తించదు అంటే పంచమ స్థానాధిపతి బాగుండి పంచమ స్థానం మీద గురుదృష్టి ఉంటే వాళ్ళకి చాలా వరకు ఈ నాగదోష తీవ్రత తగ్గుతుంది అనమాట. గురుగారు, మరి నాగదోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? నాగదోషం పరిహారాలు అంటే ఈ పరిహారాలకు సంబంధించి మనకి శాస్త్రంలో చాలా రకమైన ఆల్టర్నేటివ్స్ మనకి ఇచ్చారు. ఒకటేంటంటే ఈ నాగదోషం ఈ పెద్ద స్థాయిలో పరిహారాలు చేసుకోలేని వాళ్ళు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్టకం అంటారు, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం. సమస్యను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఏ పని చేసినా కుదరట్లేదు వాళ్ళకి అనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ కరావలంబ స్తోత్రం కానీ అట్లాంటివి చదువుకోవచ్చు. లేదు విద్య సరిగా రాలేదు అనుకునేవాళ్ళు ఆయనకు సంబంధించిన ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం అని ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, అది చదువుకోవచ్చు. అయితే తీవ్రత ఎక్కువ ఉంటుంది, నాగదోష తీవ్రత ఎక్కువ ఉంటుంది, తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చదువులో సరిగా ఉండరు, ఆరోగ్యం సరిగా ఉండదు, వాళ్ళకి టైంలో మాటలు కూడా రావు, వాళ్ళకి మాటలు రావు. తర్వాత ఏంటంటే మనం ఒక ప్రశ్న అడిగితే ఇంకో సమాధానం చెప్తారు వాళ్ళు. ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. అయితే ఇప్పుడు వీటికి పరిహారం ఏంటంటే మనకి కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. క్షేత్రాలు ముఖ్యంగా ఏంటంటే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఉంటుంది, కర్ణాటకలో ఉంది. అక్కడికి వెళ్తారు చాలామంది. అక్కడ ఆశ్లేష బలిని సర్ప సంస్కారం అని చేస్తారు. అక్కడ ఆశ్లేష బలి అంటే ఆశ్లేష నక్షత్రం అనేది సర్పాలకు సంబంధించిన, నాగజాతికి సంబంధించిన నక్షత్రం. అది అంటే ఏ రోజైతే ఆశ్లేష నక్షత్రం వస్తుందో ఆ రోజు ఆశ్లేష బలిని ఒక పూజ చేస్తారు. అక్కడ ఆ పూజ చేయించుకోవచ్చు. సర్ప సంస్కారం అనుకుంటుంది, ఎందుకంటే సర్ప సంస్కారం కూడా ఈ దోషాల వల్లే వస్తుంది. ఇలాంటి వాళ్ళకి సమస్యలకే పరిష్కారం అది కూడా. అంటే సర్ప దోషాలు ఉన్న వాళ్ళకి సంస్కారం చేస్తారు. అక్కడ ఏం చేస్తారంటే అది ఒకరోజు పూర్తిగా అక్కడ ఉండిపోవాలి, చేసుకోవాలి. అదొకటి. శ్రీకాళహస్తిలో చేస్తారు. శ్రీకాళహస్తిలో రాహుకేత పూజతో పాటు సర్పదోష పూజ కూడా చేస్తారు అక్కడ. అది ముఖ్యంగా కాల సర్పదోషం చేయించుకునే వాళ్ళు శ్రీకాళహస్తికి వెళ్తారు. అది కాకుండా మన దగ్గరలో అందుబాటులో కూడా మోపిదేవిని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళచ్చు. తర్వాత ప్రసన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని కర్ణాటకలో ఉంది, అక్కడికి వెళ్తారు. అది కూడా కాకపోతే నాసిక్లోకి వెళ్తాం. నాసిక్ వెళ్ళి అక్కడ పరిహారాలు చేయించుకున్నాం. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కూడా చేయించుకోవాల్సిన రెమెడీ పూజలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సర్ప సంస్కారం, ఆశ్లేష బలి పూజ. అయితే ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే చాలా ఆన్లైన్ పోర్టల్స్ కూడా వస్తున్నాయి. ఆ పోర్టల్స్ కూడా కొంతమంది చేయించుకున్నాం. అయితే ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే పర్సనల్గా వ్యక్తిగతంగా వెళ్ళి అక్కడ పండితులను కలిసి అక్కడ కూర్చొని చేసుకుంటేనే దానివల్ల వచ్చే ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ చేసుకుంటే ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, ఉండదని నేను అనట్లేదు. ఎఫెక్ట్ పర్సనల్గా చేసుకునే దానికంటే తక్కువ ఉంటుంది. సో నాగదోషం అనేది చాలా తీవ్రం. అది నాగదోషం, కుజదోషం రెండు ఉన్న జాతకాలు అయితే వాళ్ళకి నిజంగా డిజాస్టర్ వాళ్ళకి. అంటే గురుగారు ఇప్పుడు నాగదోషం వేరు, కుజదోషం వేరా? నాగదోషం వేరు, కుజదోషం వేరు. అది కొన్నిసార్లు రెండు కలుస్తాయి. ఎక్కువసారి సప్తమ స్థానంలో కుజుడు రాహు రెండు కలిసారు అనుకోండి, వాళ్ళకి నాగదోషం ఉంటుంది. లేదా పంచమ స్థానంలో కుజుడు రాహు కలిసారు అనుకోండి, నాగదోషం ఉంటుంది, కుజదోషం ఉంటాయి. ఆ రెండు దోషాలు కలిసి ఒక జాతకంలో ఉంటే వాళ్ళ జాతకం ఎక్కడైనా డిజాస్టర్ అని చెప్పాలి వాళ్ళకి. కాబట్టి కుజదోషం వల్ల వచ్చే సమస్యలు వేరు, నాగదోషం వల్ల వచ్చే సమస్యలు వేరు. కుజదోషం వల్ల మెయిన్గా ప్రమాదాలు, తర్వాత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కుజదోషం వల్ల వస్తాయి. నాగదోషం వల్ల ఏమొస్తాయంటే జీవితంలో ముందుగా ఎదగలేకపోవడం, తర్వాత డెవలప్మెంట్ చేయలేకపోవడం, ఏ పని చేసినా సక్సెస్ కాలేకపోవడం, అడ్డంకులు రావడం, ఇదంతా నాగదోషం వల్ల వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి మన వైకుంఠపాళి అని ఒక ఆట మీరు చూసే ఉంటారు. వైకుంఠపాళిలో ఏమవుతుంది, నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. ఇప్పుడు నిచ్చెనలు ఎక్కేసి వెళ్ళిన తర్వాత అక్కడ పాము ఉంటుంది, పాము నోట్లో పెడితే కిందకి వచ్చేస్తాడు. సో ఇది కూడా అంతే అనమాట. సర్పదోషం ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ సర్ప నోట్లో పడి కిందకి వస్తారు మళ్ళీ. అట్లా జీవితంలో ఎదుగుదల అనేది వాళ్ళకి సమస్య ఉంటుంది సర్పదోషం ఉన్న వాళ్ళకి. సో ఈ పూజలు చేయించుకోవడం ద్వారా వాళ్ళ జీవితంలో ఎదగొచ్చు అనమాట. గురుగారు మొత్తం మీద మాకు తెలియని నాగదోషం గురించి చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.